ప్రభుకి నమస్కారములు. మీ ప్రాణ టీఓ శివబాబు. ఇప్పుడు నేను కొన్ని తోటల కర్నూలు డిస్టిక్ తోటల మధ్యలో ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నేను అని యేసుప్రభు వారు చెప్తున్నారు. తీగలు మీరు అంటున్నారు, నాకు వేరుగొండి మీరు ఏమి చేయలేరు అంటున్నారు. యేసుప్రభుకు వేరుగొండి ఈ సృష్టిలో ఈ లోకంలో ఏ లోకంలో ఎవడు ఏం చేయలేడు. ప్రభుత్వములు మారినా, గవర్నమెంట్ మారినా, పదవులు మారినా, నాయకులు మారినా అవన్నీ దేశ ద్వారానే జరుగుతున్నాయని బైబిల్ చెప్తుంది. అందుకే సేవకుడు పాటలు పాడాడు. పదవులు మీకు ఉన్నను, పలుకుబడులు మీకున్నను, ఏవి మీతో రావని ఆలోచించారా? ఉద్యోగములు ఉన్నను, ఉన్నత హోదాలున్నను, ఏవి మీతో రావని ఆలోచించారా? పదవులు ఉండాయని విరవిగిపోతే పదవులు లేకుండా ఊడిపోతాయి ఎవరికైనా. ఉద్యోగాలు ఉన్నాయని విరవిగిపోతే ఉద్యోగాలు కూడా లేకుండా పోతాయి. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. ఎక్కడి నుంచి వచ్చారో, మీరెక్కడికి వెళతారో ఏనాడైనా ఆలోచించారా? అందరూ మీకు ఉన్నను, ఎవరు మీతో రారని ఏనాడైనా ఆలోచించారా? అందరూ మీకు ఉన్నారని విరవేగిపోవద్దు. మాకు పలువుగడి డబ్బు ధనం ఉందని విరవేగిపోవద్దు. మా పార్టీ మా సీట్లు ఉన్నాయని విరవేగిపోవద్దు. ఎవరైనా విరవేగిపోతే లాస్ట్కు మిగిలేది గత ఎలక్షన్స్లో, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి వస్తుంది. మీ ప్రాణ స్నేహితుడు. ఇంకొక పాట విందాం. నీ తల్లి నిన్ను మరిచినా, నీ తండ్రి నిన్ను మరిచినా మరవని వాడు ఒక్కడున్నాడు, ఆయన యేసుప్రభు. నీ తల్లి నిన్ను మరచినా గానీ, నీ తండ్రి నిన్ను మరచినా గానీ, నిన్ను మరవని వాడు యేసు ఒక్కడే. నిన్ను విడువని వాడు యేసు ఒక్కడే. ఎవడు చేసిన పాపానికి వాడు శిక్ష అనుభవించాల్సిందే దేవుడు చెప్పిన్నాడు. అతి ఎక్కువ పాపం చేస్తే నీకు వచ్చేది ప్రతిఫలము భూమి మీద స్థానం ఉండదు. మనుషులు తీర్పు తీర్చితే కాదు, దేవుడు తీర్పు తీర్చాలి. ఇది దైవ సేవకుని వాక్కు. ఆకాశం భూమి గతించును కానీ నా దేవుని మాటలు, యేసుప్రభు మాటలు గతించవు, తప్పిపోవు. ఆకాశము భూమి పారిపోవు కానీ నా మాటలు జరిగే తీరుతాయి. ఎందుకంటే యేసుప్రభు సేవకులకు, విశ్వాసులకు ఆటంకాలు, ఇబ్బందులు కలగజేస్తే ఏ పదవి ఉండదు, ఏ ఉద్యోగం ఉండదు, ఏ డబ్బు ధర్మం ఉండదు, ఏ ప్రభుత్వము ఉండదు. ఇది దేవసేవకునిగా ఆజ్ఞిస్తున్నాను. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు. నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. నాకన్నీ అయిన వాడవు, లేనివి ఇచ్చే మా దేవుడవు. అందరూ ఉన్నా నేను లేని వాడనైతిని, నీవుండగా నాకింక భయము లేదులే. నీవుండగా నాకింక భయము లేదులే. నా అమ్మవు అయినా, నా నాన్నవు అయినా, నా తల్లివైన తండ్రివైన నీవే యేసు. నా నాన్నవైన అమ్మవైన నీవే క్రీస్తు. ప్రభు క్రీస్తుకు నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు టీఓ శివబాబు. నేను ఇక్కడ కర్నూలు డిస్టిక్ బేతంచెల్ల పరిసర ప్రాంతంలో ఉన్నాను. మరి అందరూ బాగుండాలని, అందరినీ దేవుడు దీవించాలని మన దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే యేసుప్రభుకు వేరుగా ఉండి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవడు ఏమి చేయలేడు. ఏ దేశం ఏం చేయలేదు, ఏ రాజులు, ఏ ప్రధానులు, ఏ ముఖ్యమంత్రులు ఏం చేయలేరు. ఇది దైవసేవకుని ఆజ్ఞ. ఎంత ఘోర పాపిని అయినా క్షమించుదు నన్నా దేవా. నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ జాలి ఎంత గొప్పదో.
ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నాపైన నీకు మెస్సయ్యా. నన్ను బంధకాల నుండి నీవు విడిపించితివే. నీ జాలి నాపై చూపి నీ జాడలో నన్ను నిలిపితివే. నీ దయా నాకు చూపి నీ దారిలో నన్ను నడిపించితివే. ఎంత ప్రేమ నాపై, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ నాపైన నీకు మెస్సయ్యా. నన్ను బంధకాల నుండి నీవు విడిపించితివే. ఎంత ప్రేమ నాపైన నీకు మెస్సయ్యా. నన్ను బంధకాల నుండి నీవు విడిపించితివే. సర్వోన్నతుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు, లోకరక్షకుడు యెహోవా, లోక సృష్టికర్త యేసుక్రీస్తు. ఆయన దయ ప్రేమ మహా గొప్పది. ఆయన కంటే గొప్పవాడు ఈ సృష్టిలో ఎవడు లేడు. చూడండి, ఈ వాక్యములు వింటున్నవారు, పాటలు వింటున్నవారు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అనేకులకు షేర్ చేయండి. అనేకులు మారాలి. ఎందుకంటే భూమి ఆకాశ దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడే అయిపోయినప్పుడు మరి ఆయనకు ఒకటే పేరు ఉంటుంది, ఆయన యేసుక్రీస్తు ప్రభు. మరి 2-3 పేర్లు ఉంటాయి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆయనే సైన్యములకు అధిపతి, లోకరక్షకుడు యేసు ప్రభువుని నమ్మాలి. మరి ఆయన కంటే గొప్పవాడు సృష్టిలో లేడు, ఉండడు, ఉండబోడు. ఆయనే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. రాజా 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 యేసు రాజా, నాలోనే నిలిచే క్రీస్తు రాజా. జార విడచకు నన్ను, జామున లేపే క్రీస్తు, జోరుగా నడిపించు నన్ను నీ జోల పాటలతో యేసు. ప్రభు క్రీస్తు నమస్కారములు. మీ ప్రాణ టీ బాబు. మరి దేవుడు ఎల్లవేళలా మీకు తోడయండి, రక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించాలని మన దేవుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ఒక పాట విందాం. నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో మరువని తీపి గురుతులు. నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో మరువని తీపి గురుతులు. గాఢాంధకారము నుండి నన్ను విడిపించితివే. చీకటిలో నుండి నన్ను నీ వెలుగులో నడిపించితివే. యుగ యుగములు నీకే ప్రభావములు, తరతరములు నీకే మహిమలు. నీ తేజస్సు నా జీవితాయుషు, నీ మాటలే నా మనసులో మరువని తీపి గురుతులు. ప్రభుకి నమస్కారములు. మీ ప్రాణ స్నేహితుడు యోషుబాబు. మరి తోట ఈ పరిసర ప్రాంతాల్లో నేనున్నాను. మరి దేవుడు ఎల్లవేళ తోడయండి, మనందరినీ కాపాడాలని ఈ యొక్క వీడియో చూస్తున్నవారు, చూడబోతున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయాలని మన దేవుని ప్రార్థిస్తున్నాను. నిజమైన దేవుడవై నీవు నాలో ఉదయించావు, నింగి నేలలలో నీవు నన్ను నడిపించావు. నిజమైన దేవుడవై నీవు